క్యావిటీస్ అనేది మనకి పళ్ళలో వచ్చేవే మ్యామ్ నార్మల్లీ. మనకి నార్మల్ నోట్లో సలైవా అనేది చాలా మటుకు సలైవరీ గ్లాండ్స్ వల్ల మనకి ఇట్ కీప్స్ ఆర్ ఓరల్ క్యావిటీ మాయిస్ట్. సిస్టమిక్ కండిషన్స్ నేను మీకు చెప్పినట్టు డయాబెటిక్, హైపర్టెన్షన్, థైరాయిడ్, హార్మోనల్ ఎనీ డిఫరెన్స్, ఎనీ ఫ్లక్చుయేషన్, ఒక్క మెయిన్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఇస్ జీరోస్టోమియా అంటారు మ్యామ్. అంటే డ్రై మౌత్ ఉండడం అనేది చాలా మటుకు ఉంటుంది. ఈ డ్రై మౌత్ వచ్చినప్పుడు సిస్టమిక్ కండిషన్స్ వల్ల మనకి డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ అనేది ఉంటుంది. అలాంటి టైంలో మనకి క్యావిటీస్ ఎక్కువ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్. సో ఆల్వేస్ కీప్ ఓరల్ క్యావిటీ, మీకు మాయిస్ట్ ఉంటే మీకు క్యావిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్. ద సెకండ్ థింగ్ ఈజ్ బ్రషింగ్ టెక్నిక్, అవేర్నెస్. తినిన తర్వాత ప్రతి ఒక్కసారి మెయింటైన్ చేసుకుంటూ ఉండడం ఇంపార్టెంట్ మ్యామ్. అంటే కొంతమందికి ఆ సలైవా వల్ల కూడా మన క్యావిటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే దే హ్యావ్ దోస్ ఎక్కువ కేరీస్, ససెప్టబిలిటీ అనేది రావడం మటుకు చాలా మటుకు ఉంటుంది. అదొకటి మనం కంట్రోల్లో పెట్టుకొని కరెక్ట్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలా మటుకు మనం క్యావిటీస్ పైన మనం రెడ్యూస్ చేయొచ్చు. క్యావిటీస్ మనకి వచ్చినప్పుడు మ్యామ్ నార్మల్లీ సెన్సిటివిటీ, అప్పుడప్పుడు పెయిన్ రావడం మటుకు ఉంటుంది. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఎక్స్రేస్ అనేది తీసుకుంటాము, చూస్తాము. రెగ్యులర్ చెకప్స్ పైన మనం ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న క్యావిటీస్ మనము రెస్ట్రిక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనం క్యావిటీ అనేది స్లో ప్రాసెస్ మ్యామ్. అంటే అవుటర్మోస్ట్ లేయర్ మీకు చెప్పినట్టు 3 ఏరియాస్ ఏవి ఉంటాయో, ఎనామెల్, డెంటిన్ అండ్ లోపల నరం అనేది ఉంటుంది మ్యామ్. ఎనామెల్లో ఉండేసి డెంటిన్లో మనకి పుచ్చు స్టార్ట్ అయినప్పుడు మనకు అంత పెయిన్ ఆ ఫ్యాక్టర్ అసలు మనకు ఉండదు మ్యామ్. మ్యాక్సిమంగా మనకి తింటున్నవి మనకు అక్కడ ఇరుక్కోవడము, ఆ క్యావిటీ అలా ఫామ్ అవుతూ పెద్దగా అయిపోతూ ఉంటే మనకి నరానికి మనకు దగ్గరలో వెళ్ళేటప్పటికి సడన్లీ పెయిన్ స్టార్ట్ అవుతుంది మ్యామ్. సో దానికి మనము చేసే ట్రీట్మెంట్ ఈ 2 స్టేజెస్లో ఉన్నప్పుడు మనము ఫిల్లింగ్స్ చేసేసుకొని మనము సేవ్ చేసేసుకోవచ్చు. నరానికి వెళ్ళేటప్పటికి వీ హ్యావ్ టు డూ ఏ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ దెన్ సేవ్ ఇట్ మ్యామ్. అదొకటి ఉంటుంది. 100% డిస్కలరేషన్ అనేది టూత్ పైన కంపల్సరీ. ఒక డార్క్ స్పాట్ అనేది మనకు కంపల్సరీ కనిపిస్తుంది మ్యామ్. కొంతమందికి ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది అక్కడ కామన్గా అవుతూ ఉంటుంది. వెరీ మైల్డ్ సెన్సిటివిటీ, పెయిన్ ఇనీషియల్గానే కొంచెం ఉంటుంది మ్యామ్. అది కనుక నెగ్లెక్ట్ చేస్తే మనకి సడన్గా పెయిన్ బాగా సివియారిటీలో ఉంటుంది అది. సో ఇనీషియల్ ఎవ్రీ 6 monthsకి మనం ఎట్లా చెకప్స్, రెగ్యులర్ అవేర్నెస్లో మనం చెకప్స్కి వస్తూ ఉంటే ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడైనా ఉన్నా మనం వీ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్, వీ కెన్ ఫిల్ ఇట్ అప్.